పేరు సాగర్ అండి. ఇట్లా మనది ఇక్కడ అండర్ రోడ్లో మన హన్మకొండలో మన సుబేదారి దగ్గర ఎంఎస్ కమ్యూనికేషన్స్ అని మీ సేవ అండి మాది. ఇప్పుడు జాతర మన సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది కదా, దానికి అనుగుణంగా మన తెలంగాణ గవర్నమెంట్ వారు ఆన్లైన్లో మీ సేవలో ఒక సర్వీస్ ఓపెన్ చేశారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా. ఈ సర్వీస్ ఏంటంటే ఈ మనము సమ్మక్క సారక్క ఎవరైతే బిజీ లైఫ్లో వెళ్ళలేకపోతున్నారో వాళ్ళ నిలువెత్తు బంగారము ఇందులో మనం బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న వెంటనే అక్కడ ఉన్న టీము ఈ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకొని వాళ్ళ బంగారాన్ని వాళ్ళు అక్కడ మొక్కుబడిగా పెడతారు. పెట్టిన తర్వాత ఏదైతే మనకు ఉందో మిగతాది వాళ్ళు డైరెక్ట్ త్రూ ఇంటికి పంపిస్తారు. ఆ ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తారు. ఇక్కడ మనకు ఆన్లైన్లో అడ్రస్ అప్లికెంట్ అడ్రస్ అవన్నీ ఉంటాయి. ఆ ఆన్లైన్లో ఉన్న అడ్రస్కి వాళ్ళు డైరెక్ట్ ఆ టీం వాళ్ళు పంపిస్తారు. ప్రాసెస్ ఎలా అప్లికేషన్ చూపిస్తారా? ప్రాసెస్ అంటే ఇక్కడ మనము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని ఉంటుందండి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర మనకు ఇక్కడ ఓపెన్ అయిందండి ఆన్లైన్ సేవ పూజా బుకింగ్ అని ఒకటి ఉంది. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర బంగారం ఈ సేవ ఉంది. ఈ సమ్మక్క సారలమ్మ జాతర ప్రసాదం అని ఉంది. ఓకేనా? ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇక్కడ డెవోటీ నేమ్ అని రాయాలండి. ఎగ్జాంపుల్ నాదే రాసుకుంటున్నా, రాజపల్లి సాగర్. తర్వాత హూజ్ నేమ్ బంగారం టు బి ఆఫర్డ్ అంటే ఎవరికైతే బంగారం మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఎవరి పేరు మీద వాళ్ళ పేరు మీద కొట్టాలండి. ఇట్లా కొట్టిన తర్వాత వాళ్ళ హౌస్ నెంబరు, స్ట్రీట్ పేరు, విలేజ్, టౌన్, మండలి, డిస్ట్రిక్ట్, స్టేట్ కూడా త్రూఅవుట్ ఇండియా ఉంది కాబట్టి స్టేట్ కూడా అండి. ఇక్కడ మొబైల్ నెంబర్ మనం తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ పర్సన్ వెయిట్ బట్టి అప్పుడు భక్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ వెయిట్ బట్టి 60 kgsకి 60 రూపీస్ పర్ కేజీ అండి. ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక 50 kgs అనుకోండి. ఇప్పుడు 50 kgs అంటే 50 × 60 3000 అవుతుంది. 3000 అవుతుంది. అది ఆ పేమెంట్ చేసిన వెంటనే అతనికి రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ అప్లికేట్ దగ్గర పెట్టుకోవాలి. ఇదైతే ఏది ఆన్లైన్లో మనం అప్లై చేసింది డైరెక్ట్ వాళ్ళ టీం వరకు వెళ్తుంది, సమ్మక్క సారలక్క టీం వెళ్తుంది. వాళ్ళు అక్కడ నుంచి ఫాలోఅప్ చేస్తారు దాన్ని. ఈ అప్లికేషన్కి ఎంత ఛార్జ్ అవుతుంది మీ దగ్గర? అంటే పర్ కేజీ అండి. అది ఇప్పుడు భక్తుడు ఒక 50 kgs ఉండండి ఎగ్జాంపుల్. ఒక కేజీకి 60 రూపీస్ అనుకుంటే 50 kgs ఉంటే 3000 అవుతుందండి. 50 × 60 రూపీస్ 3000 అవుతుంది. ఇక వెయిట్ బట్టి, మనిషి వెయిట్ బట్టి, భక్తుని వెయిట్ బట్టి ఉంటుంది. అంటే అప్లై చేసినందుకు మీ దగ్గర అడిషనల్ చార్జెస్ ఏం లేవండి. జనరల్గా మాకు వచ్చేదే సర్వీస్ చార్జెస్ ఉంటాయి, అది ఒకటే ఉంటుంది.